నమస్కారం అండి. నేను తామరాకులో భోజనం వడ్డించి వంటింటి కబుర్లు చెప్పడానికి వచ్చాను. పక్కింటి బామ్మగారి ముద్దుల మనవరాలిని. సో ఈరోజు తులసి టీతో మీ ముందుకు వచ్చేసాను. సో తులసి టీ ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను, చాలా చక్కగా చెప్తాను. సో నోట్ చేసుకోండి. ఫస్ట్గా ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని దాంట్లో వేయవలసిన పదార్థాలు, ఫస్ట్గా టీ పౌడర్ వేసేయండి. ఆ తర్వాత మనకి తులసి వనం ఉంటే కనుక ఫ్రెష్గా వెళ్ళి ఆ ఆకుల మీద నీళ్ళు పోయండి. నీళ్ళు పోస్తే ఏమైందంటే కొద్దిగా ఆకులు కడగాల్సిన అవసరం ఉండదు, అక్కడే ఫ్రెష్ అయిపోతాయి. అప్పుడు చిన్నగా ఆమెకి దండం పెట్టుకొని 2 అలా తుంచి తీసుకున్నారంటే దళాలు ఒక 4, ఆ దళాలు తుంచిన తర్వాత ఇప్పుడు మనం కాగేటువంటి టీలో సో మనం వేయాల్సిన తులసి ఆకులు కొద్దిగా మరిగిన తర్వాత అల్లం ఒక ఫింగర్లో 3 లైన్లు ఉంటాయి. ఫస్ట్ లైన్ అంతా అల్లం తీసుకోండి, ఈ కొలత చెప్తున్నా అన్నమాట. అల్లం తీసుకొని అల్లం అలాగే వేయండి, తురిమి మాత్రం వేయకండి. సో అల్లం అలా వేసి సో మరిగించండి. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత సో దించేసి కాస్త చల్లారనిచ్చి అప్పుడు అంటే చల్లారంటే మామూలుగా ఒక మీడియం హీట్. సో అప్పుడు తేనె కలుపుకొని నిమ్మకాయ పిండుకుంటే వావ్ సూపర్. మరి ప్లేటింగ్ చేసేసుకున్నావా? ఎస్, చక్కగా ఇలా పెట్టుకొని 2 కప్స్లో వేసుకొని హ్యాపీగా గార్డెన్లో మంచి కూర్చొని సూర్యకాంతిని చాలా ఆస్వాదించు. చుట్టుపక్కల ఉన్న పక్షుల కిలకిలారావాలు వింటూ వెచ్చని సూర్యుడి వెలుతురు మన బుగ్గలను తాకుతుంటే మన పెదాల మీద చిన్న చిరునవ్వు మొలుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఆ టీ తాగడం వల్ల ఈరోజంతా ఫ్రెష్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా లేకపోతే నాకు మెసేజ్ చేయండి, ఎందుకంటే నేను రోజు తాగుతాను కదా అప్పుడప్పుడు. సో రేపటితో ఒక ఫ్రెష్ టీ కోసం రెడీగా ఉండండి. రేపొద్దున అద్భుతమైన టీని మీకు నేను చెప్పడానికి రెడీగా ఉంటాను. ఎనీవే బాయ్.